అందరికీ నమస్కారం అండి. ఇప్పటిదాకా కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్లకి, కొత్తగా వచ్చే డైరెక్టర్లకి, కొత్తగా వచ్చే హీరోలకి అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఏంటి, ఇది ఎలా టర్మ్స్ ఉంటాయి, ఏంటి అన్ని చెప్పుకుంటూ వచ్చాను. కానీ అతి ముఖ్యమైన విషయం ఒకటి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే ఎంత పెద్ద హీరో అనివ్వండి, ఎంత పెద్ద డైరెక్టర్ అనివ్వండి, ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అనివ్వండి, కానీ కొంతమంది కొన్ని విధాలుగా తప్పులు చేస్తా ఉన్నారు. అది ఏంటన్నది నేను చెప్తా ఉన్నాను. అదేంటంటే టైటిల్స్, సినిమా టైటిల్స్. సినిమా టైటిల్ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది టైటిల్కి. ఆ టైటిల్ అన్నది మంచిగా ఉంటే, మంచి జనాల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కథ బాగుంది అనుకుంటే, టైటిల్ తగ్గట్టు కూడా కథ బాగుంది అనుకుంటే అది సూపర్ హిట్ అవుతుంది. దానివల్ల డైరెక్టర్కి, హీరోకి, ప్రొడ్యూసర్కి మంచి పేరు వస్తుంది, చాలా మంచి లాభాలు వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇది ఒక 10 years నుంచి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఇంగ్లీష్ టైటిల్స్ పెడతా ఉన్నారు. ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతుంటే చాలా దారుణంగా ఉంటుంది రెవెన్యూ. అది ఎంత పెద్ద హీరో అయినా, ఎంత చిన్న హీరో అయినా, ఏ హీరో అయినా సరే ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతుంటే మాత్రం అది సినిమా 80% ఫ్లాప్లే అవుతున్నాయి. అది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోండి ఈ విషయాన్ని. ఈ తప్పులు చేయొద్దని కోసమే ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది ఒక టైటిల్ సిస్టంలో 3 విధాలుగా చెప్తాను నేను. ఆ టైటిల్స్ అయితే మీరు పెట్టద్దు. ఒకటి ఏంటంటే ఇంగ్లీష్ టైటిల్. ఇంగ్లీష్ టైటిల్ అనేది పెట్టద్దు. పెడుతుంటే దానివల్ల చాలా రెవెన్యూ చాలా దెబ్బతింటుంది. మీకు ఆల్రెడీ నేను స్కోరింగ్ కూడా చేస్తా ఉన్నాను కొన్ని సినిమాల టైటిల్స్ అనేది. దాన్ని కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు. చిన్న హీరోలకి అయితే మరీ ఎఫెక్ట్ అయిపోతుంది ఆ టైటిల్స్. అందుకని ఇంగ్లీష్ సినిమా టైటిల్స్ అయితే మాత్రం ఎవరో పెట్టకుండా ఉండి తెలుగులోనే మంచి నేటివిటీ ఉండే తెలుగులో టైటిల్స్ అయినా పెట్టుకోండి. అది చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఒక ఇంగ్లీష్ టైటిల్ మీద వచ్చింది అనుకుంటే సినిమా రెవెన్యూలు చాలా డల్గా ఉంటుంది. అది మీరు ఒకసారి హిస్టరీ ఒకసారి మీరు తిరిగి తీసి చూసుకోండి. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా మీరు చేసిన సినిమాలు కావచ్చు, లేకపోతే ఇంకా మీ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైనా థియేటర్లో అందరినీ ఎంక్వైరీ చేయండి ఆ విషయాన్ని. ఎందుకంటే ఆ సినిమా ఇంగ్లీష్ టైటిల్ పెడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రెవెన్యూ డల్గా ఉంటుంది, కలెక్షన్స్ బాగుంటలేదు. ఏదో 20% హిట్ అవుతున్నాయి ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టిన, కొన్ని 20% హిట్ అవుతుంది తప్ప 80% ఫ్లాప్లే. ఒకసారి మీరు కూడా ఒకసారి రివైండ్ చేసుకోండి. మీ ఉన్న ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని, థియేటర్లని అందరినీ కూడా మీరు అడిగి తెలుసుకోండి. 80% ఇంగ్లీష్లో పెట్టిన టైటిల్స్ అన్ని కూడా ఫ్లాప్స్. ఒకసారి ఆ విషయంలో కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుని టైటిల్స్ ఇంగ్లీష్లో పెట్టకుండా మ్యాక్సిమం తెలుగు టైటిల్ వచ్చేలాగా పెట్టుకోండి. తూర్పుగోదావరి జిల్లాలో ఒకసారి నేనే మా బెంగాల్ టైగర్, రవితేజ బెంగాల్ టైగర్ సినిమా రిలీజ్ చేశాము. సినిమా చాలా మంచి టాక్ వచ్చింది, చాలా బాగుంది. కానీ 2 రోజులు రెవెన్యూ పట్టపడకుండా వచ్చేసింది. బిఎన్సీలో టోటల్ గా కలెక్షన్ తగ్గుకుంటూ వచ్చింది. దానివల్ల ఇంచుమించుగా మాకు 30 lakhs దాకా లాస్ అయింది. అలాగే మా మిత్రుడు వైజాగ్ హైపర్ అనే సినిమా చేశారు శ్రీరామ్ది. అది కూడా మంచి టాక్ వచ్చింది, ఎంత బాగానే ఉంది. కానీ 2 రోజు కలెక్షన్స్ డల్గా వచ్చి పాపం ఆయన కూడా చాలా లాస్ అయిపోయాడు. అంటే ఇవన్నీ ఏంటంటే మాకు ప్రాక్టికల్ గా మేము డిస్ట్రిబ్యూషన్ లైన్ లో ఉన్నాం కాబట్టి ఒక ఇంగ్లీష్ టైటిల్ పెడితే ఇలా ఉంటుందా అన్న విషయం మాకు తెలుస్తుంది కాబట్టి నేను మీ అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చెప్తా ఉన్నాము. బట్ ఏంటంటే దయచేసి మీరు ఎవరైనా సరే ఇంగ్లీష్ టైటిల్స్ మాక్సిమం పెట్టకుండానే ఉండండి. ఎంత పెద్ద హీరో అయినా ఉండే, అది చిన్న హీరో అయినా ఉండే, ఇంగ్లీష్ టైటిల్ పెట్టకుండా ఉండి తెలుగులో నేటివిటీ తెలుగు టైటిల్స్ ఏదైనా ఉంటే పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అంటే మీరే ఒకసారి ఏ హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా సరే మీరు ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన సినిమా అని మీరు ఒకసారి మీ డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి, సార్ ఇది ఏంటి, ఎందుకు ఇలా వచ్చింది అన్నది ఒక్కసారి మీరు ఒక ఎంక్వైరీ చేయండి. మీకే అర్థమవుతుంది. అది ఇప్పుడు ఒకరు చెప్పాక మనం దాన్ని ఏంటన్నా తెలుసుకోవడంలో తప్పలేదు. డిస్ట్రిబ్యూటర్లని ఆ టైటిల్ పెట్టాక ఆ హీరో ముందు సినిమా కలెక్షన్ ఏంటి, ఈ సినిమా కలెక్షన్ ఏంటి అన్నది తెలుసుకోండి. ఆ వేరియేషన్ కూడా మీకు తెలిసిపోద్ది. సపోజ్ బిఎన్సీలో ఏదైనా ఒక హీరో ముందు సినిమా 10,000 ఉందనుకుంటే ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన సినిమా ఇంచుమించుగా 40% లెస్ అయిపోతుంది. 6,000 5,000 అలా ఉంటున్నాయి. ఎందుకంటే మేము ఎన్ని చూస్తున్నాం, మేము ఎన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఇంగ్లీష్ టైటిల్ పెడితే మాత్రం చిన్న హీరోలకు మరీ ఎఫెక్ట్ అవుతుంది, పెద్ద హీరోలకు కూడా మంచి ఎఫెక్ట్ అవుతుంది. అంటే సినిమాలో ఏదైనా మంచి కంటెంట్ ఉండి ఏదైనా ఉంటే 20% హిట్ అవుతా ఉన్నాయి. అలా కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు లెజెండ్ ఉంది మంచి హిట్, హ్యాపీ డేస్ ఉందంటే మంచి హిట్. కంటెంట్ ఉంటే పర్వాలేదు. కంటెంట్ ఉన్న కొన్ని సినిమాలు ఏమవుతున్నాయి అంటే డెఫినెట్ గా 100% టైటిల్స్ ఇలా ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టడం వల్ల బిఎన్సీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది అందులో చిన్న హీరోలకి టోటల్ గా లాస్ అయిపోతున్నారు. మీరు ఉదాహరణకి ఒక చిరంజీవి గారి అబ్బాయి బ్రూస్లీ సినిమా తీసుకోండి, ఆ ఇంగ్లీష్ టైటిల్ ఉంది. ఆయన ముందు సినిమా కలెక్షన్ చూడండి, బ్రూస్లీ సినిమాకి ఒక్కసారి మీరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి ఒకసారి రెవెన్యూ తెచ్చి చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. ఎందుకంటే ఆ ఉన్న ముందు సినిమాకు ఉన్న స్పీడ్ కలెక్షన్ అది బ్రూస్లీకి లేదు. ఎందుకు లేదంటే ఆ ఇంగ్లీష్ టైటిల్ వల్ల. ఎందుకంటే జనాలకి ఏదో టైటిల్ ఏంటో అంటే ఎవరు కనెక్ట్ అవ్వట్లేదు, ఆ టైటిల్ కనెక్ట్ అవ్వట్లేదు. అలా మీరు టైటిల్ పెట్టే విషయంలో చాలా జాగ్రత్త వహించండి. ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, హీరో అయినా సరే. ఎందుకంటే మీ ఫ్యూచర్ అదే కదా. ఎందుకంటే మంచి టైటిల్ పెట్టుకుని మంచి సబ్జెక్ట్ పెట్టుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇంగ్లీష్ టైటిల్ అన్న దాని గురించి ఒకసారి నేను చెప్పేదాని విషయం మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా ఇంగ్లీష్ టైటిల్ పెట్టిన సినిమాలు ఎవరైనా ఉంటే కూడా ఒక్కసారి మీ కలెక్షన్ మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోండి, మీకే అర్థమవుతుంది.
అలాగే ఇప్పుడు కొత్తగా కొంతమంది కూడా ఇంగ్లీష్ టైటిల్స్ పెడతా ఉన్నారు, పెద్ద హీరోలే ఉన్నారు ఇంగ్లీష్ టైటిల్ పెడతా ఉన్నారు. ఎవరైనా సెన్సార్ చేయకపోతే కూడా మాక్సిమం ట్రై చేసుకోండి ఆ టైటిల్ మార్చుకోవడానికి. నా అనుభవం ప్రకారంగా ఇప్పుడు మీకు ఈ విషయాన్ని నేను చెప్తున్నాను. మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది వరకు ఇంగ్లీష్ సినిమాలో 20th సెంచరీ బాక్స్, కొలంబియా ఇన్ని ఇంగ్లీష్ సినిమాలు ఉంది. అవన్నీ కూడా ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కలిపి మాక్సిమం 30 సెంటర్లు మేజర్ పట్టణాల్లో ఆడి వెళ్ళిపోతూ ఉంది. దాన్ని యాక్చువల్గా ఈ లక్ష్మీకాంత్ ఫిల్మ్స్ వాళ్ళు వచ్చి దాన్ని తెలుగులో డబ్ చేసి తెలుగుకి దానికి తగ్గట్టు తెలుగు మంచి టైటిల్ పెట్టి దాన్ని మంచి ప్రమోషన్ చేసి అంటే మొత్తం 2 రాష్ట్రాలు కలిపి 30 సెంటర్లు ఆడేసి వెళ్ళిపోయే సినిమాని వాళ్ళు ఒక్కొక్క జిల్లాలోనే 40 సెంటర్లు టచ్ అయ్యే రేంజ్ తీసుకొచ్చారు. ఇందువల్ల అది తెలుగు టైటిల్ పెట్టడం వల్ల ఏదో దెయ్యాల దీవనో, పాతాళ భైరవనో, ఒక వింత ప్రపంచమనో అంటే ఒక మంచి టైటిల్ అంటే జనాలకి కనెక్ట్ అయ్యే టైటిల్ పెట్టి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదించి అది ఆ రేషియో ఎలా తీసుకెళ్లిపోయారంటే ఇది వరకు ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి కాకడేసి 2 లక్షలు షేర్ వచ్చిందా కొలంబియాలో అంతటా అయిపోయింది. అలాంటిది దాన్ని ఏ రేంజ్ తీసుకెళ్లారంటే కొన్ని కోట్లకి కొన్ని రేంజ్ తీసుకెళ్లారు వాళ్ళు. ఎందుకని తెలుగులో మంచి టైటిల్ పెట్టడం వల్ల దాన్ని తెలుగులో ప్రమోషన్ చేసి ఆ ఇంగ్లీష్ అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు, బిఎన్సీలో ఎవరికి అర్థమవుతుంది, ఎవరికి అర్థమయ్యేది కాదు. అలాంటిది ఒక రాజమండ్రి కాకినాడే కాకుండా ఇంచుమించుగా 30-40 సెంటర్లు మేమే వేసేవాళ్ళం ఆ సినిమాని. అలాగా అంత బాగా దాన్ని తీసుకెళ్ళారు. అంటే ఏంటి ఇంగ్లీష్ టైటిల్ ని తెలుగులో పెట్టడం వల్ల అంత అడ్వాంటేజ్ వచ్చింది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఏదో ఇంగ్లీష్ టైటిల్ పెట్టేసుకుని జనాల మీద వదిలేసుకుంటే ఏమవుతుంది, అట్రప్లాప్ అయిపోతున్నాయి. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు తమిళ్లో చదరంగ వేటాయ ఒక సినిమా వచ్చింది. అది చాలా మంచి సినిమా, చాలా బాగా ఆడింది, ఆర్టిస్ట్ లేదు అవ్వలేదు. దాన్ని తెలుగులో మన సత్యదేవ్ గారు బ్లఫ్ మాస్టర్ అని పేరెట్టారు. అది ఇంగ్లీష్ టైటిల్. దానివల్ల యాక్చువల్ గా ఆయన కెరియర్ అంతా పోయింది. యాక్చువల్ నేనైతే చాలా బాధపడ్డాను, ఎందుకంటే ఆ సినిమా డెఫినెట్ గా హిట్ అవుద్ది, మంచి హిట్ అవుద్ది అని అనుకున్నాను. కానీ తర్వాత ఆ టైటిల్ పెట్టాక చాలా డిసప్పాయింట్ అయ్యాను. అయ్యో అనవసరంగా టైటిల్ పెట్టారే, బ్లఫ్ మాస్టర్ పెట్టారే అని చెప్పేసి. అది యాక్చువల్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేసి వచ్చాక కూడా అందరూ చాలా మంది చూసారు, అదే ఈ సినిమా మంచి సినిమా వచ్చింది, చాలా బాగుంది సినిమా, మేము చాలా మిస్ అయ్యాము, ఎప్పుడు వచ్చింది థియేటర్ కల్లా, ఎప్పుడు వచ్చింది అన్న టైప్ లో అనుకున్నారు జనాలు. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం వల్ల ఏమైపోయిందంటే ఏదోలే అన్న టైప్ లో వదిలేసారు దాన్ని. అది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం వల్ల అంత ఎఫెక్ట్ ఉంటుంది సినిమాల మీద. అందుకనే నేను చెప్తున్నాను ఇంగ్లీష్ టైటిల్ అన్నది ఎవరు పెట్టద్దు, తెలుగులోనే పెట్టుకోండి అని చెప్తా ఉన్నాను. ఇకపోతే రెండోది నెంబర్ 2 గురించి ఇంకోటి చెప్తానండి. టైటిల్స్ పెట్టడంలో ఎవరైనా సరే ఒక సినిమా హిట్ అయిపోయింది అనుకోండి, ఒక సినిమా సూపర్ హిట్ అయిపోయింది, ఆ సినిమాని ఏం చేస్తారంటే వెంటనే ఆ డైరెక్టర్కో, ప్రొడ్యూసర్కో, హీరోకో మరి ఎవరు థాట్ వస్తుందో తెలియదు పార్ట్ 2 పెట్టి తీసేస్తున్నారు. అందరూ పార్ట్ 2 పెట్టడం వల్ల మన తెలుగులో ఏ సినిమా కూడా ఆడలేదు. ఎందుకంటే పార్ట్ 2 అని ఏదో టైటిల్ ఉంది కదా, ఏదో పార్ట్ 2 పెట్టేస్తే జనాలు వచ్చేస్తారు అనుకుంటే మాత్రం అది ఉత్తి మాట. ఎందుకంటే పార్ట్ 2 పెట్టాలి చెయ్యాలనుకుంటే కూడా దాని తగ్గట్టు పార్ట్ 1 కంటే పార్ట్ 2 లో ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి జనాలకి. ఎందుకంటే పార్ట్ 2 అని మీరు పెట్టారు బాగానే ఉంది, పార్ట్ 2 కి జనాలు థియేటర్కి వస్తున్నారంటే ఏమనుకుంటారు అంటే పార్ట్ 1 కంటే బాగా ఉండాలని ఎక్స్పెక్టేషన్ చేస్తారు జనాలు. ఆ ఎక్స్పెక్టేషన్స్ లేనప్పుడు ఏమవుతుంది, అట్టర్ఫ్లాప్ అవుతుంది. అలాగే చాలా సినిమాలో అట్టర్ఫ్లాప్ అయిపోయినాయి సినిమాలు పార్ట్ 2. అంటే వాళ్ళు అసలు దానికి ఎందుకు పెట్టారు, ఏదో హిట్ అయి ఆ టైటిల్ దొరికింది, ఏదో పార్ట్ 2 పెట్టేస్తే జనాలు వచ్చేస్తారని ఏదో వెర్రుగా ఉన్నారో మరి డైరెక్టర్ ప్రొడ్యూసర్ నాకేం అర్థం కావట్లేదు. అన్ని అట్టర్ఫ్లాప్ సినిమాలు. పార్ట్ 2 అన్నది మన తెలుగు రాష్ట్రంలో ఏది కూడా ఆడలేదు. ఎందుకంటే దాని తగ్గట్టు కథ మంచిగా ఉండాలి. ఇప్పుడు బాహుబలి 1, 2 ఆడిందంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ప్లానింగ్ చేసుకుంటూ వచ్చారు. అది 1, 2 అన్నది వాళ్ళు కంటిన్యూస్ సిరీస్ గా వాళ్ళు చేసుకుని దాన్ని కట్ చేసుకుని 5 hours ఒకే థియేటర్ లో కూర్చోలేదు కాబట్టి వాళ్ళు కంటిన్యూటీ సబ్జెక్ట్ ఉంది. ఎందుకంటే పార్ట్ 1 పార్ట్ 2 ఇంకా బాగుంటుంది. అందుకని బాహుబలి 2 అన్నది బాగా ఆడింది. అది ఫస్ట్ నుంచి ప్లానింగ్. అంతేగాని ఏదో ఒక సినిమా హిట్ అయిపోయింది, ఏదో ఒక కిక్ ఉంది, కిక్ 2 తీశారు, ఏమీ లేదు. అదే మన్మధుడు ఉంది, హిట్ అయిపోయింది, మన్మధుడు 2 తీశారు. ఎందుకంటే ఫస్ట్ ఆ ఫ్లేవర్ ఆ 2 అన్నది తీయాలనుకున్నప్పుడు దాని మించి ఉంటే ఏదైనా చూస్తారు తప్ప ఏదో ఆ టైటిల్ పెట్టేస్తే ఏదో వచ్చేస్తారు, హీరో గారు కాశీ దొరికింది, డైరెక్టర్ దొరికారు, ప్రొడ్యూసర్ దొరికారంటే ఏదో సినిమా తీసేయడం అన్నది కాదు. ఎందుకంటే పార్ట్ 2 అన్నది ఒకవేళ తీయాలనుకున్నప్పుడు ముందు నుంచి ప్లానింగ్ ఉండాలి. పార్ట్ 1 లో కరెక్ట్ గా బాగా తీసుకొచ్చి 2 లో కూడా మంచి లింక్స్ అన్ని ఇచ్చుకుంటే పార్ట్ 2 అన్నది చూస్తారు జనాలు. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు పార్ట్ 2 లో కూడా పెట్టుకుంటే వెళ్ళాలి. అందుకని ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఒక సినిమా హిట్ అయింది కదా అని దాని పార్ట్ 2 కింద ఏదో పెట్టి మాత్రం తీయకండి. ఫస్ట్ నుంచి ప్లానింగ్ ఉంటే వేరు. ఈ మధ్యకాలంలో దృశ్యం అనే సినిమా వచ్చింది వెంకటేష్ది. అది 1 మరి అది 2 కూడా మరి ప్లానింగ్ చేసుకున్నారో నాకు ముందు తెలియదు, కానీ 2 కూడా చక్కగా నేను మలయాళం వర్షన్ చూశాను, చక్కగా మంచి దాని లింక్స్ అన్ని చక్కగా కుదిరింది. డెఫినెట్ గా వెంకటేష్ గారికి అది మంచి హిట్ సినిమా, అది చూడక్కర్లేదు. అది దృశ్యం 2 అది
అలాగే ఆయన కూడా ఇంకో తప్పు చేస్తా ఉన్నారు. అసలు తర్వాత మాట్లాడుకుందాం అది టూల్ గురించి. కాబట్టి ఎవరైనా సరే ఒక సినిమా పార్ట్ 1 అనేది మాత్రం పార్ట్ 2 మాత్రం తీయాలనుకుంటే మాత్రం ఎవరో అలాంటి టైటిల్స్ పెట్టి చేయకండి. ఒకవేళ చేసేలా అనుకుంటే ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. పార్ట్ 1 పార్ట్ 2 అన్నదాంట్లో ఆలోచించుకోండి. అంతేగాని ఒక సినిమా హిట్ అయిపోయింది, అరే దీని సీట్లు పార్ట్ 2 తీసేస్తే జనాలు పరిగెట్టుకు వచ్చేస్తారు, దీనిలాగా మళ్ళీ 50 కోట్లు 100 కోట్లు బిజినెస్ అయిపోద్దామని అనుకుంటారేమో. ఆ పిచ్చి బ్రాహ్మణం నుంచి బయటకు రండి. ఏ హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే. కానీ తీయాలంటే మాత్రం దాని తగ్గట్టు లింకులు ఉండాలి, దాని తగ్గట్టు సబ్జెక్ట్ ఉండాలి. దాని పార్ట్ 1 కంటే కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండాలి. జనాలకు ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. అలా దాని సబ్జెక్ట్ కూడా మీరు మంచిగా పెట్టుకోవాలి. అందుకని పార్ట్ 2 అన్నది ఎవరు కూడా పెట్టి తీయకండి. మన ఆంధ్రదేశంలో ఎక్కడ లేదు, ఎక్కడ ఆడలేదు కూడా మనకి సినిమాలు. కాబట్టి పార్ట్ 2 ఎవరు కూడా సాహసం చేయకండి. మూడవది ఏంటంటే టైటిల్స్. ఈ టైటిల్స్ లో ఏంటంటే ఒక సూపర్ హిట్ సినిమా ఉంటాయి, మన పాత సినిమాలు సూపర్ హిట్ సినిమా టైటిల్స్ ఉంటాయి. ఆ టైటిల్స్ పెట్టి మళ్ళీ అదే టైటిల్ పెట్టి మళ్ళీ సినిమా తీస్తూ ఉంటారు. చాలా పెద్ద తప్పు అది. ఎందుకంటే ఒకవేళ ఆ టైటిల్ పెట్టినప్పుడు ఆ సినిమా ఎంత సూపర్ హిట్ టైటిల్, ఇప్పుడు సపోజ్ గుండం గారు ఉంది, ఒక మాయాబజార్ ఉంది, ఒక పాతాళ భైరవి ఉంది, ఇలాంటి సినిమాలు మనం ఆ టైటిల్స్ మనం పెట్టాలంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత సబ్జెక్ట్ ఉండాలి, ఎంత ఇది ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఆ టైటిల్ పెట్టారంటే ఆ టైటిల్ తగ్గట్టు ఆలోచించి వాళ్ళు వస్తారండి. ఆ టైటిల్ తగ్గట్టు సినిమాల విషయం లేనప్పుడు మీరు ఆ టైటిల్ ఏమంటారు, ఏదో సినిమా చెత్త సినిమా అన్న టైటిల్ అంటారు. అందుకని ఇప్పుడు అలాగా చాలా మంది, నేను స్క్రోలింగ్ కూడా పెడతాను చూడండి, ఎన్ని సినిమాలు పెట్టారు, అన్ని ఫ్లాప్లే. అంటే కొన్ని సినిమాలు ఏదో హిట్ అవుతాయి. ఇప్పుడు మల్లేశ్వరి ఉంది, మల్లేశ్వరి వెంకటేష్ గారి మంచి హిట్ అది. అంటే కొన్ని సినిమాలు కథలు ఉండాలి, మంచి కథ ఉండాలి, పెట్టుకోండి, టైటిల్ పెట్టుకోండి. కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉండాలి ఆ కథ. ఆ కథ పెట్టినప్పుడు ఆ కథ లేనప్పుడు మీరు ఏదో మనకు టైటిల్ దొరికేసింది కదా, అమ్మాయి ఓ టైటిల్ దొరికింది, పని అయిపోయింది, ఈ టైటిల్ పెట్టేస్తే ఏదో జనాలు వచ్చేస్తారని అని అనుకోవడం మాత్రం భ్రమణాలు మాత్రం జనాలు లేరు. ఎందుకంటే ఆ టైటిల్ తగ్గట్టు మన కథ ఉండాలి. కథ లేనప్పుడు కష్టం. ఇప్పుడు సపోజ్ ఒక వేటగారు ఉంది, రామారావు గారు వేటగారు, మరి ఆ సినిమాని టచ్ చేయాలంటే ఎంత సూపర్ హిట్ సినిమా అది. మరి దాని తగ్గట్టు కథ ఉండాలి కదా. వేటగారు టైటిల్ పెట్టి మరి రాజశేఖర్ గారు చేశారు, ఏమైంది? అలాగే అడవిరాముడు, మరి అడవిరాముడు సినిమా ఎంత సూపర్ హిట్ సినిమా అది. చిన్న బడ్జెట్ లో తీసిన సినిమా ఆ రోజుల్లో బ్రహ్మాండంగా కలెక్ట్ చేసింది. మరి ఆ సినిమాని టచ్ చేయాలంటే, ఆ టైటిల్ టచ్ చేయాలంటే ఆ సబ్జెక్ట్ ఎలా ఉండాలి అసలు? అది మేము ఒక్కసారి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ ఆలోచించండి. ఏదైనా పాత సినిమా టైటిల్ పెట్టేటప్పుడు మాత్రం దాని మీద మాత్రం ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటది. మీరు ఏదో ఉత్తినే టైటిల్ దొరికింది కదా టైటిల్ పెట్టేయడం కాదు. ఆ టైటిల్ తగ్గట్టు కథ, దానికంటే బ్రహ్మాండంగా కథ ఉండాలి. కథ ఉన్నప్పుడే జనాలు రీచ్ అవుతారు, సినిమా ఆడుతుంది. అలాగే కొన్ని సినిమాలు మంచి పాత టైటిల్ పెట్టారు, మంచి బాగానే ఆడినాయి. కొన్ని సినిమాలు ఉన్నాయి ఏమి అసలు ఆ టైటిల్ పెట్టుకుంటారే కానీ ఆ టైటిల్ రీచ్ అవ్వదు. అందుకని ఒక సూపర్ హిట్ సినిమా టైటిల్ ఏదైనా పెట్టేటప్పుడు కూడా ఒకసారి ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో కూడా ఒకసారి ఆలోచించి టైటిల్స్ పెట్టుకోండి. నెక్స్ట్ నేను ఈ మూడు టైటిల్స్, ఈ 3 విధాలుగా టైటిల్స్ పెడుతున్నారు కదా, ఈ 3 విధాలుగా టైటిల్స్ పెట్టినందుకు కూడా నేను చాలా అనుభవంతో, చాలా ఎక్స్పీరియన్స్ తో, నేను ప్రతి ఇంచుమించుగా కొన్ని సంవత్సరాలు బట్టి నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. ఇలాంటి పెట్టిన అన్ని ఏమవుతున్నాయి ఏంటి అన్నది. దాన్ని బట్టి నేను ఆల్రెడీ చెప్తా ఉన్నాను, ఈ టైటిల్ పెట్టడం వల్ల ఫ్లాప్ అవుతుంది, ఇది అవదని కూడా. నేను చాలా మంది బయర్స్ నన్ను అడుగుతూ ఉంటారు, ఏంటి ఇలా ఈ సినిమా డెఫినెట్ గా ఫ్లాప్ అవుతుంది, చూడండి ఆ టైటిల్ కరెక్ట్ కాదా, టైటిల్ పెట్టకూడదని నేను ఆల్రెడీ చాలా మంది, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కూడా చెప్తూ ఉంటాను. అది కరెక్ట్ గానే జరుగుతూ ఉంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఇండస్ట్రీ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, డైరెక్టర్ బాగుండాలి, హీరో బాగుండాలి, అందరూ బాగుండాలి. కానీ ఏంటంటే ఇది తెలుసో తెలియకో మరి పెడతా ఉన్నారు. కానీ ఎవరైనా సరే ఇంగ్లీష్ టైటిల్ పెట్టడం అన్నది కొద్దిగా మానుకోండి, పార్ట్ 2 తీయడం అన్నది మానుకోండి. లేదా ఒక సూపర్ హిట్ సినిమా తెలుగు టైటిల్ మళ్ళీ మనం కొత్తగా పెట్టాలనుకున్నది కూడా జాగ్రత్తగా ఆలోచించి, ఈ 3 విషయాలు కూడా జాగ్రత్తగా ఆలోచించి చెయ్యండి. ఇది నేను చాలా అనుభవంతో చెప్తున్నాను. ఇలాంటి నేను చాలా సినిమా ఫీల్డ్ కి సంబంధించినవన్నీ కూడా నేను చాలా చెప్తూ ఉంటాను. కాబట్టి ఎవరైనా సినిమా ఫీల్డ్ మనుషులు, ఎవరైనా సినిమా ఇండస్ట్రీ, సినిమా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటా మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తూ ఉంటుంది. అందరికీ నమస్కారం.